చిన్నారులకు బాలింతలకు గర్భిణీలకు నిత్యం పౌష్టికాహారం అందిస్తూ వారి ఆరోగ్యానికి దోహదపడాల్సిన అంగన్వాడీ కేంద్రాలు సమస్యలకు కేర్ ఆఫ్ గా మారాయి. అంగన్వాడీ కేంద్రాల్లో రోజుకి సమస్యలు పెరుగుతూ ఉన్నాయి. వాటిని పరిష్కరించే వారే కరువయ్యారు. హైదరాబాద్లో చాలా వరకు అంగన్వాడీలు అద్దె భవనాలు, చాలీచాలన గదుల్లో కొనసాగుతుండడం వల్ల చిన్నారులకు మెరుగైన సేవలు అందించలేకపోతున్నాయి. ఇరుకు గదులు ఉండడం వల్ల పిల్లలు, బాలింతలు, గర్భిణీ స్త్రీలు అవస్థలు పడుతున్నారు. గత కొన్నేళ్లుగా అంగన్వాడీలు అద్దె భవనాల్లోనే ఇరుకు గదుల్లోనే కొట్టుమిట్టాడుతున్నాయి. చిన్న గదులకే నెలకు 6,000 నుంచి 7,000 రూపాయల వరకు చెల్లిస్తూ ఆయాలు రోజులు నెట్టుకొస్తున్నాయి. సమయానికి అద్దెలు కట్టలేక నానా అవస్థలు పడుతున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసే సిబ్బందికి సకాలంలో జీతాలు అందకపోవడం, సరుకుల నిల్వ చేయడానికి సరిపడా స్థలం లేక, కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. షేర్లింగంపల్లి మండలంలోని గుట్ల బేగంపేట, మస్తాన్ నగర్లో ఉన్న ఈ అంగన్వాడీ కేంద్రంలో పిల్లలు ఉన్న ఇరుకు గదులు ఉండడంతో తమ పిల్లలను పంపించడం లేదని పలువురు బస్తీవాసులు చెబుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి అంగన్వాడీ కేంద్రానికి పక్కా భవనాన్ని కట్టించి ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు. పిల్లలు మామూలుగా బీద వాళ్ళ పిల్లలు ఉన్నారు ఇక్కడ. అది చిన్నగా అవుతుంది. అది మంచిగా ఏదన్నా మీరు దయచేసి ఏదన్నా ఏదైనా స్కూల్లో లేదంటే ఇంతకుముందు కట్టేది కూడా ఉంది కదా, పిల్లలకు ఏదైనా సాయం చేస్తే పిల్లలు కూడా బాగుపడతారు. పిల్లలు కూడా చాలా మంది వస్తారు ఇక్కడికి, ఇబ్బందిగా ఉంటున్నారు. మరి దాని గురించి మీరు ఏదన్నా సాయం చేస్తే బాగుంటుంది. ఇది మస్తాన్ నగర్ గుట్టల బేగంపేట కిందకి వస్తుంది, లింగంపల్లి మండలం. మాకు అంగన్వాడీ సవలతు లేదు. ఈడ 40 ఏళ్ళ నుంచి ఇది మస్తాన్ నగర్ ఏర్పడింది. మస్తాన్ నగర్ అంగన్వాడీ అనేది లేదు. గవర్నమెంట్ స్కూల్ కూడా అక్కడ ఇంగ్లీష్ మీడియం వచ్చి మా బస్సులు కూడా ఎవరు ఏం సాయం చేయలే. ఆమె తరపున పెట్టింది అది ఇది బడి. అందులోనే చిన్నది ఒక రేకుల రూమ్ వేసుకొని అంగన్వాడీ ఉన్నది. అది తీసి వేరే స్కూల్ కడుతున్నారు, వేరే కిరాయికి తీసుకొని అంగన్వాడీ నడుపుతున్నారు. ఇప్పుడు పిల్లలకు ఆ రూమ్ సరిపోవట్లేదు. ఎక్కడన్నా జాగా ఉంటే ఈ బస్తీలా అంగన్వాడీ కట్టియాలి. 40 ఏళ్ళ నుంచి కిరాయిలు నడుపుకుంటా పిల్లలకు చదువు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు లేదు మా పిల్లలకు, చిన్న పిల్లలకు. ఆ పిల్లలకు అంగన్వాడీ సవలతు కావాలి. మస్తాన్ నగర్లో లేదు. అది కిరాయికు ఉన్నంత మాత్రాన్నే ఆ చిన్న రూమ్ తీసుకొని ఏదో కథగా నడుపుతున్నామంటే కాదు. మా పిల్లలకైతే కంపల్సరీ రూమ్ కావాలి. పెద్ద పిల్లలు ఈడ 10 మంది కనబడుతున్నారు. ఇంట్లో 2 అన్న వెళ్తారు కంపల్సరీ. ఆ చిన్న రూమ్తోని మా పిల్లలను పంపట్లేదు. మేము ఆ ఇరుకులో కూర్చోబెట్టి ఆ పిల్లలను, గర్భిణీ మనుషులు వస్తారు, మామూలు వాళ్ళు వస్తారు, అందరు వస్తారు. మళ్ళీ వాళ్ళకి ఆడ కూర్చోవడానికే లేదు, ఆ సామాన్లు పెట్టుకోనికే లేదు. ఆ సన్నవిల్లలను పెట్టుకొని ఆడ ఎంతసేపు వాళ్ళు కాపలా కాసి వాళ్ళకి ఇంత అన్నం వండి పెట్టాలంటే కూడా వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంది. అందుకోసము మా పిల్లలు ఇంటికి 2 పిల్లలు అంటే కూడా మేము చూసుకుంటా తోలుతలేము. ఇప్పుడు తోలాలంటే మాకు పెద్ద రూమ్ కావాలి, ఏడన్నా చూసి కట్టియాలి. వాళ్ళు పెద్ద రూమ్ పెద్దదన్న తీసి గవర్నమెంట్ పెట్టి కట్టియాలి. పాత స్కూల్ ఉంటే అవి అన్న ఇవ్వాలి. మా పిల్లలకు సౌలత్ కావాలమ్మా. మా పిల్లలకు చదువు రావాలంటే, వాళ్ళు అలవాటు కావాలంటే లేదు. ఇంట్లోనే కూర్చోబెట్టుకుంటే తల్లి మీద తండ్రి మీద ఆశపడి వాళ్ళు ఇంట్లోనే మగ్గిపోతున్నారు. అందుకోసము మనకు పెద్దగా ఒక రూమ్ ఉంటే మా పిల్లలను తీసుకుపోయి మేమన్నా అలవాటు చేసుకుంటాం. అది లేదు, ఇది లేదు. ఆ చిన్న రూమ్లో మేము ఏం చేస్తాం, చూస్తున్నాం, ఊకొస్తున్నాం. ఒక పెద్ద రూమ్ తీసుకొని గవర్నమెంట్ కిరాయి ఇది చిన్నగా ఉంది, పెద్ద రూమ్ తీసుకొని అన్నా నడిపియమని. లేకుంటే ఇంకేడన్నా పాత స్కూళ్ళు పాతవి ఉంటే కూడా మాకు ఇస్తే మా బస్తీ పిల్లలు బాగా దగ్గర 50 మంది పిల్లలన్నీ వెళ్తారు బేట మొత్తం. మళ్ళీ కింద ఆ పిల్లలు, ఆ కాలిన పిల్లలు అందరంటే కూడా చాలా కష్టం. కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో అయితే టీచర్స్ లేక ఆయాలు నెట్టుకొస్తున్నారు. మరికొన్ని చోట్ల ఆయాలు లేక టీచర్లే వంట చేసి వడ్డిస్తున్నారు. విద్యార్థులు లేక మరికొన్ని పాఠశాల భవనాలు నిరుపయోగంగా ఉన్నాయి. వాటిని గుర్తించి కనీసం వాటికి అంగన్వాడీ కేంద్రాలకు కేటాయిస్తే ఆర్థిక భారం తగ్గడంతో పాటు ఇతర సమస్యలు కూడా తీరుతాయంటున్నారు అంగన్వాడీ సిబ్బంది. ఇప్పటికైనా అధికారులు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు మెరుగైన సేవలు అందించడంలో ముందుంటామని అంగన్వాడీ కేంద్రాల సిబ్బంది స్పష్టం చేస్తున్నారు. నమస్తే అండి. మాదాపూరు, మస్తానగరు, గుట్టల బేగంపేట, షేర్లింగంపల్లి, మస్తానగర్ అంగన్వాడీ అండి. ఇది మస్తానగర్లో అంగన్వాడీ. ఇది రూమ్ అక్కడ నుంచి ఖాళీ చేపించేస్తే పాపం పిల్లలు అన్నట్టు మేము ఇక్కడ రెంట్కి పెట్టేసుకొని
అన్నీ నడిపిస్తున్నాము. బాలింతలకు గర్భిణీలకు చాలా ఇబ్బంది అయిపోతుందమ్మా. అందుకోసమని అట్లనే వంటకి ఇబ్బంది అయిపోతుంది, పిల్లలకు ఇబ్బంది అయితే, వాష్రూమ్కి ఇబ్బంది అయిపోతుంది. ఈ చిన్న రూమ్లో ఇట్లా పెట్టుకొని నడపాలంటే మాకు కూడా ఇబ్బంది అయిపోతుంది కదా. మాకు ఒక రూమ్ అనేది ఉంటే మంచిగా అన్నిటికీ సౌకర్యాలు ఉంటే మంచిగా ఉంటుందండి. అందుకోసమని మాకు ఒక రూమ్ కావాలని మేము అనుకుంటున్నాము. మాకు రూమ్ చూసి ప్లేస్ చూసి రూమ్ కట్టించేసి ఇవ్వండి. అద్దె భవనాల్లో గదులు చిన్నగా ఉండడంతో పిల్లలు కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. బస్తీలో చిన్నారులు మొత్తం 50 మంది చిన్నారులు ఉంటే కేవలం 15 మంది చిన్నారులు మాత్రమే అంగన్వాడీకి వెళుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ సమస్యలను పరిష్కరించాలని, సరైన సౌకర్యాలు కల్పిస్తే పిల్లలకు గర్భిణీలకు బాగుంటుందని బస్తీవాసులు కోరుతున్నారు. చిన్నారులకు గర్భిణీలకు పౌష్టికాహారం అందించే అంగన్వాడీ కేంద్రాల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. అద్దె భవనాల్లో ఉంటూ కిరాయి కట్టలేక నానా అవస్థలు పడుతున్నారు నిర్వాహకులు. ఇరుకు గదుల్లో ఉంటూ కూర్చోడానికి కూడా చోటు లేక పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు విద్యార్థులు లేక పాఠశాల భవనాలు నిరుపయోగంగా ఉంటున్నాయి. కనీసం వాటినైనా అంగన్వాడీ కేంద్రాలకు కేటాయిస్తే ఆర్థిక భారం తగ్గడంతో పాటు సౌకర్యాలు కూడా మెరుగుపడే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ ఆర్కేతో ప్రియాంక, HMTV, హైదరాబాద్.